ఈ రోజున కేడీలు మన పొలంలో అక్కడక్కడ కేడీలు ఉన్నాయి, వాటిని కోసేయడం జరుగుతూ ఉంది. ఇక చివరి దశకు వచ్చేసాము. ఇంత కష్టపడి చేసిన కూడా కేడీలు అవన్నీ ఉండకూడదు. ఇప్పుడు అక్కడక్కడ ఉన్న కేడీలు వాటన్నిటిని కోయించడం, పీకేయడం జరుగుతూ ఉంది. సమాజంలో దుష్ట శక్తులు ఎంత ప్రమాదమో మన పొలాల్లో ఈ కేడీలు, కలుపు మొక్కలు కూడా అంతే ప్రమాదం. మొదటి కలుపు డిసెంబర్లో దించాం మనం. రెండో కలుపు జనవరిలో తీసాం, రెండో కలుపు భోగప్పుడు. మూడో కలుపు ఫిబ్రవరిలో తీసాం. మార్చిలో కేడీలు మొన్న ఒకసారి కోయించాం, మళ్ళీ ఇది కోయిస్తాం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కోయిస్తాం. ఏంటంటే ఒక గింజ ఇంకో గింజలో కలవకూడదు. ఇప్పుడు ఇది KNM 12368 మీరు చూసేది. నాకు తెలిసి ఇది శ్రీరామనవమి, ఏప్రిల్ 6వ తారీఖు శ్రీరామనవమి అప్పటికి వస్తుంది. ఇవైతే తెలంగాణ సోనా కానీ, BPT 5204 సాంబా మసూరి కానీ, NLR 3648 కానీ, ఇవన్నీ మనకి ఇదేనిది ఉగాది లోపల అయిపోతాయి. మార్చి 28, 29 లోపల అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఈ KNM 12368 కొంచెం లేట్ అవుతుంది. 130-135 రోజుల పంటకాలం అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. కేడీలు అక్కడక్కడ ఉన్నాయి, కోయడం జరుగుతూ ఉంది. ఈ రోజున సౌటూరు వెంకయ్య, ఎండ్ల వెంకయ్య, వీళ్ళే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నవాళ్ళు. డుక్కులు దున్నడం అయితే ఏమి, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే మామూలుగా మిగతా వాళ్ళంతా ఫస్ట్ నుంచి పోయేది ఇతనం జరిగిన తర్వాత నుంచి పరిచయం అవుతారు. కానీ డ్రైవర్లు అంటే దుక్కి కొద్ది పంట ముందు దుక్కుల నుంచి పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరు సహాయ సహకారాలు మనం మర్చిపోలేంది. ఈ రోజున మన అందరం రైస్ తింటున్నామంటే నెక్స్ట్ మళ్ళీ జూన్లో తింటాం మనం. ఏది జూన్ 27 పై నుంచి మళ్ళీ మనం రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ లోపల ఇట్లా సంరక్షించడం, పంటల సంరక్షణ జరుగుతూ ఉంది, కేడీలు కోయించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఏం లేకుండా మొత్తం కోసేసేయండి. రైట్. ఈరోజు రేపు వరిలో అక్కడక్కడ ఉన్నటువంటి కేడీలు కోయడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే KNM 12368 అనే వరి తీయడం జరుగుతూ ఉంది. 108 తెలంగాణ సోనాలో, తర్వాత NLR 348లో అక్కడక్కడ కేడీలు, అనవసరంగా ఉన్న దుంపలు, ఎదిగిన అడ్డంగా దుంపలు అన్నింటినీ కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఇది అయిపోగానే ఇక 12 రోజులు జస్ట్ 12 days తాలిన తర్వాత వరి కోతలు కోయడం జరుగుతుంది. అది అయిపోగానే ఎండబెట్టడం, ఆరబెట్టడం, ధాన్యంలో ఉన్న 14% తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఇదంతా హర్షత్ విహారం టీం మెంబర్స్ సారథ్యంలో జరుగుతూ ఉంటుంది. ఇక 2021లో మనం ప్రారంభించాం సేమ్ ఇదే ప్రాసెస్. నవంబర్లో RNR 15048 తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు, మార్చిలో వరి కోత, జూన్లో రైస్ రిలీజ్. ప్రతి సంవత్సరం ఇదే. ఈసారి జూన్ 27 పైన రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. 2 రోజుల నుంచి కోతకు వస్తాం. తర్వాత ఎండబెట్టి పట్ల మీద ఎండబెట్టి 3 రోజులు ఎండబెట్టి 3 రోజులు 4 రోజులు నెమ్మ లేకుండా ఎండబెట్టేసి పట్ల మీద వేసేసి మళ్ళీ మూటలు కట్టేసి కొట్లు వేసేసి 4 నెలలు ఉంచి తరువాత రైస్ మిల్లు చేసి అవతల తయారు చేస్తాం. అందరికీ నమస్కారం. మనం కొట్లు బాగు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒడ్లు 1 నెల కాదు, 2 నెలలు కాదు, దాదాపు 4 నెలలు 5 నెలల పాటు మనము ఈ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. గబక్కన వానబడ్డా, ఎండబడ్డా ఏం లేకుండా జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంది. ఇది బాగా లేకపోయినా దళం లాగి ముందు స్టోరేజ్ చేసేయడానికి ఇంపార్టెంట్. ఎలుకలు రాకుండా వాటిని బాగా అంటే కతక్కన బంధించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రోజున కొట్లు బాగు చేసి వాటిని ఇంకా త్వరలో మనకి ఉరికోతలు అయిపోగానే ఎండబెట్టి, ఆరబెట్టి, ఒడ్డుల్లో ఉన్నటువంటి తేమ 14% తీసుకొని వచ్చిన తర్వాత అనంతరం మనం ఒడ్లని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 4 నెలలు 5 నెలల పాటు మనం రైస్గా పట్టించాం. అయిన తర్వాత 5 నెలలు దాలిన తర్వాత మనం రైస్ మిల్లింగ్ చేయడం జరుగుతుంది. ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్, అది అంటే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా కేర్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే వరి పండించడం కానీ, పంపించడం కానీ, స్టోరేజ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి ఇలా జాగ్రత్తగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.